హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం అమెజాన్ నుంచి జాబ్ ఆఫర్ తీసుకొచ్చాను. ఎలా అప్లై చేయాలి, ఏంటి డీటెయిల్స్ అన్నీ మనం చూసేద్దాం పదండి. నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇలా వైట్ ఉండాలి, ఫోటో ఇట్లా క్లియర్గా ఉండాలి. ఇట్లా ఫోటో బ్లర్ అయ్యి కానీ, సెల్ఫీ కానీ, పాస్పోర్ట్ ఇలా తీయడం కానీ ఉండొద్దు అని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఐఎమ్ ఏ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక ఇక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక చూడండి, జాబ్ రోలు అసోసియేట్ డిజిటల్ ప్రాసెస్ అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అని అన్నీ చూద్దాం. ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ చూడండి, హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అంటే ఈ జాబ్ గురించి మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది, అది ఇచ్చేసేయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి, ఇక్కడ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి, డేట్ మంత్ ఇయర్ ఇచ్చేసేయండి, ఇక్కడ జెండర్ ఇచ్చేసేయండి, మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ సిటిజన్షిప్, ఏ సిటిజన్షిప్ అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డిజబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి, హౌస్ నెంబర్, ఫ్లోర్, బిల్డింగ్, స్ట్రీట్ మొత్తం మీ హౌస్ నెంబర్తో సహా మొత్తం ఇక్కడ ఇచ్చేసేయండి. కరెంట్ సిటీ ఏంటో ఆ సిటీ ఇచ్చేసేయండి, కరెంట్ స్టేట్ స్టేట్ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, పీజీ అయితే పీజీ, డిగ్రీ అయితే డిగ్రీ, ఏదైతే అది ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యాలో అది ఇచ్చేసేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ టైప్, మీ టైప్ ఏంటో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్, ఎన్ని నెలల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అది ఇచ్చేసేయండి. ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారా లేదా అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నోటీస్ పీరియడ్, ఎప్పుడు జాయిన్ అవుతారు, మీరు ఎన్ని రోజులలో జాయిన్ అవుతాడు, ఇమీడియట్గా జాయిన్ అవుతారా ఏంటో అది ఇచ్చేసేయండి. ఇక్కడ కరెంట్ ఎంప్లాయర్ అండ్ లాస్ట్ ఎంప్లాయర్, ఒకవేళ మీరు ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటే ఏం జాబ్ చేస్తున్నారు, లేకుంటే ఇంతకుముందు జాబ్ చేసి ఉంటే ఏం జాబ్ చేసిళ్ళు అంటే ఆ ఎంప్లాయర్ ఏంటో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కరెంట్ మంత్లీ శాలరీ, లాస్ట్ విత్డ్రా మంత్లీ శాలరీ ఇన్ ఐఎన్ఆర్ అంటే మీరు ఇప్పుడు జాబ్ చేసి ఉంటే మీ కరెంట్ శాలరీ ఎంత, ఒకవేళ ఇంత ముందు జాబ్ చేసి ఉంటే మీ శాలరీ ఎంత, అది ఇండియన్ రూపీస్లలో ఎంతనో ఇవ్వమని అడుగుతుంది, ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అదర్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్లీ బ్యాక్లాగ్స్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది, ఉంటే ఎస్ అని లేకుంటే నో అని ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని అడుగుతుంది, మీరు ఓవర్ టైం చేస్తారా లేదా అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రేషనల్ షిఫ్ట్స్, వీక్ ఆఫ్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటే మీరు రేషనల్ షిఫ్ట్లల్లో వీక్ ఆఫ్స్లల్లో చేస్తారా బిజినెస్ రిక్వైర్మెంట్కి అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ద లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఏ జాబ్ దట్ మే రిక్వైర్స్ ఇంటరాక్ట్ విత్ కస్టమర్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, మీకు ఎంఎస్ ఎక్సెల్లో నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది, మీకు ఆధార్ కార్డు ఉంటే ఎలాగో ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది కాబట్టి ఎస్ అని ఇచ్చేసేయండి, మీరు ఎస్ అని ఇచ్చినాక మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, అది ఇచ్చేసేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేసిలా అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్, ఇప్పుడు ప్రజెంట్ మీరు అమెజాన్లో వర్క్ చేస్తున్నారా అని అడుగుతుంది, ఒకవేళ చేస్తే ఎస్ అని లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ చూడండి, రెజ్యూమ్ ఆర్ సివి, ఇక్కడ చూస్ ఫైల్ మీద సెలెక్ట్ చేసుకొని మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో, ఇక్కడ
యూజ్ కెమెరా, ఒకవేళ మీరు కెమెరాలో ఇప్పుడైనా దిగొచ్చు, లేకపోతే ఆల్రెడీ మీ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇది డిక్లరేషన్. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఏంటంటే ఇదంటే బై క్లిక్కింగ్ దిస్ బాక్స్ ఐ కన్ఫర్మేషన్ బై అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఉంది. ఓకే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ మీద, ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంతే, మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టే ఫ్రెండ్స్. మీకు ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమ్లో ఉంటే కంపల్సరీ మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. మీరు షార్ట్ లిస్ట్ అయిపోయాక ఒక టెస్ట్ ఉంటుంది. అమెజాన్ ఏ రిక్రూట్మెంట్కైనా టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.